ఇవాళ మనం ఒక మంచి సత్యాన్ని తెలుసుకుందాం. ఎవ్వరూ మిస్ అవ్వద్దు, చివరి వరకు చూడండి. ఒక మంచి సత్యాన్ని చెప్తాను. ఏంటంటే, యేసయ్య ఎక్కడ సిలువ వేయబడ్డారు? గొల్గొతా కొండ మీద అని అనుకుంటున్నావా? కాదు. ఆయన ఎక్కడ సిలువ వేయబడ్డారో నేను చెప్తాను సరైన సమాధానం. ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఏంటంటే, దేవుడు ఒక విషయాన్ని మనకి చాలా మంచిగా చెప్పారు. ఏంటంటే, మనము ఏదైనా పని చేయకుండానే అది మన హృదయ తలంపుల్లో ఉన్నప్పుడే దాన్ని మనం జరిగించేసినట్టు. మరలా చెప్తున్నాను, ఏదైనా ఒక పని మనము చెయ్యక్కర్లేదు, వెళ్ళి డైరెక్ట్గా అది మన హృదయ తలంపులో ఉన్నప్పుడే దాన్ని మనం జరిగించినట్టు. మన అవకాశాన్ని బట్టి దాన్ని తర్వాత కాలంలో మనం జరిగిస్తాము. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. ఏంటి? మనము పాపము చెయ్యక్కర్లేదు వెళ్ళి, కానీ చెయ్యాలనే తలంపు మన హృదయంలో వచ్చినప్పుడే దాన్ని మనం జరిగించేసినట్టు. ఒక దొంగతనమైన ఏదైనా మన హృదయంలో తలంపు వచ్చిందా, మనం దాన్ని జరిగించినట్టే. అలాగే మంచి పని కూడా. నువ్వు ఒక వ్యక్తికి సహాయం చేయాలనుకున్నావు, కానీ నీ దగ్గర అమౌంట్ లేదు, లేదంటే నీ దగ్గర సహాయం చేసేంత సామర్థ్యం లేదు, కానీ చెయ్యాలని చాలా ఆశపడుతున్నావు. అతని పరిస్థితి చూసి నువ్వు ఉండలేకపోతున్నావు. కానీ దేవుని లెక్క ప్రకారము నువ్వు సహాయం చేసినట్టే, కానీ నీకు అనుకూలమైన సదుపాయాలు లేవు కాబట్టి నువ్వు చేయలేకపోతున్నావు. కానీ నీ మనసు యేసయ్యకి తెలుసు, నువ్వు అతనికి సహాయం చెయ్యాలని ప్రయాసపడుతున్నావని. అలాగే పాపం విషయంలో కూడా. ఇప్పుడు ఒకవేళ యేసయ్య రాకడ వస్తే, నువ్వు ఒకవేళ పాపతలంపులు హృదయంలో కలిగి ఉంటే నువ్వు పాపం చేయలేదు. పాపతలంపులు హృదయంలో కలిగి ఉంటే తలంపులు కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు ఎత్తబడవు. ఎందుకంటే పరలోకంలో పాపపు తలంపులు గలవాడికి స్థలమే లేదు. అదే ఒకవేళ నువ్వు మంచి ఆలోచనతున్నావు, మంచి చేయాలి, వాడికి సహాయం చేయాలి, వాడిని ఆదుకోవాలి అని మంచి తలంపులతో ఉన్నావు, దేవుని రాకడ వచ్చింది, నువ్వు ఎత్తబడతావు. ఎందుకంటే మంచి ఆలోచనలు గలవాడికే. ఎందుకంటే హృదయాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది, హృదయాన్ని బట్టే నువ్వు ఎవరు అని నువ్వు డిఫైన్ అవుతావు. నేనెవరిని అని డిఫైన్ చేయాలంటే హృదయాన్ని బట్టే. హృదయ అంతరంగం ఎరిగినవాడు దేవుడు ఒక్కడే. దాన్ని బట్టే మనం ఏంటో ఆయన డిసైడ్ చేస్తాడు. ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఒక సత్యాన్ని చెప్పడానికి. మీరు ఇదంతా ఆలోచించొద్దు. ఇదంతా ఎందుకు చెప్పానంటే, కేవలము ఒక సత్యాన్ని చెప్పడానికి. ఏంటి సత్యం అంటే, మనము ఒకటి ఏదైనా పని జరిగించాలంటే జరిగించకముందు అది మన హృదయంలో ఉంటుంది. హృదయంలో ఉన్నది అంటే అది పాపమైతే మనం జరిగించేసినట్టే, అది మంచైనా జరిగించినట్టే. కానీ మన అవకాశాన్ని బట్టి అది తర్వాత జరుగుద్ది. ఈ విషయాన్ని చెప్పడానికి ఇదంతా చెప్పవలసి వచ్చింది. మన ఆలోచనలో వచ్చిందంటే దాన్ని అప్పుడే జరిగించినట్టు. అందుకే యేసయ్య మత్తయి సువార్తలో చెప్తున్నారు, మోహపు చూపుతో చూచువాడు ఆ కార్యం జరిగించక్కర్లేదు, అప్పుడే తన హృదయం ముందు దాన్ని జరిగించేసినట్టు అని యేసయ్య చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా మనసులో ఉంటేనే అది జరిగిపోయినట్టే అని చెప్తున్నారు కదా. అది మంచి అయినను చెడైనను మనసులో ఉంటే అది జరిగిపోయినట్టే. ఎగ్జాక్ట్గా ఇదే బేస్ మీద అడుగుతున్నాను. ఇప్పుడు చెప్పినంత కాదు, ఇప్పుడు చెప్పబోయేది చాలా ప్రాముఖ్యమైనది. వినండి. ఇప్పుడు చెప్పబోయేది చాలా ప్రాముఖ్యమైనది. ఏంటది? యేసయ్య ఎక్కడ సిలువ వేయబడ్డాడు? ఆయన ఎక్కడ వేయబడ్డాడు? గొల్గొతా కొండ మీద. అక్కడ వేయబడ్డాడా? తన మనసులో మాటని, తన మనసును ఆయన ఎక్కడ బయలుపరిచాడు? ఎక్కడ బయలుపరిచాడంటే ఏదెను తోటలో బయలుపరిచాడు. ఏదెను తోటలో చెప్పాడైనా, సర్వమానవాళి కొరకు నేను సిలువ వేయబడతాను, సిలువ వేయబడాలి అని ఎక్కడ చెప్పాడు? తన మనసును ఏదెను తోటలో చెప్పాడైనా. అంటే ఆయన ఎక్కడ సిలువ వేయబడ్డాడు? గొల్గొతా కొండ మీద. కాదు, ఏదేనులోనే ఆయన సిలువ వేయబడ్డాడు. ఒక్కసారి ఆ రిఫరెన్స్లోకి వెళ్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 3:15. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అనెను. అది అనే సందర్భంలో కింద ఫుట్ నోట్లో ఉంటుంది ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు. ఇది ఫస్ట్ లేఖనము. ఎవరి గురించి? యేసయ్య గురించి. ఏ లేఖనం ఇది? సిలువ మరణం గురించి. అది తల మీద ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు మడిమి మీద కరిచెదవు.
ఆయన మడిమ మీద కరిచితువ అంటే శిలువ మరణం గురించి ఫస్ట్ లేఖనము. యేసయ్య తన మనసుని ఎక్కడ చెప్పాడు? ఏదేను తోటలో. అంటే ఒక్క నిమిషం. ఇందాక యేసయ్య ఏం చెప్పారు? హృదయంలో ఉండగా ఉన్నది అంటేనే అది జరిగిపోయినట్టయితే యేసయ్య గొల్గోతా కొండ మీద సిలువలో మరణించలేదు. ఆయన ఏదేను తోటలోనే అప్పుడే ఆయన మనసులోనే అప్పుడే ఫిక్స్ అయ్యాడు. ఆయన తన మనసుని అప్పుడే మనకు బయలుపరిచాడు. ఏమని? నేను సర్వమానవాళి కొరకు మడిమి మీద కొట్టించుకుంటాను, నేను దానిని తల మీద కొడతాను, నేను సర్వమానవాళి కొరకు మరణం చెందబోతున్నానని ఆయన అక్కడే చెప్పాడంటే తన మనసులో అక్కడే అది స్థిరమైందంటే ఆయన అక్కడే ఆ కార్యం జరిగించేసినట్టు కదా. ఆ కార్యాన్ని అక్కడే జరిగించినట్టు. నేను మరలా చెబుతున్నాను, గొల్గోతా కొండ మీద ప్రత్యక్షంగా ఆ కార్యం జరిగిందేమో. ఇది జరగకముందు అది హృదయంలోనే జరిగిపోయింది. ఎక్కడ? ఏదేను తోటలోనే ఆయన శిలువ మరణం పొందాడు. ఏదేను తోటలోనే శిలువ మరణం పొందాడు. కాబట్టి పాత నిబంధన భక్తులు అంటారు, నోవాహు కృప పొందుకొనెను, అబ్రహాము కృప పొందుకొనెను. అబ్రహాము యొక్క దాసుడు అంటాడు. చూడండి ఒకసారి ఆదికాండము 24:27 వచనం ఉంటుంది. అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపటం మానలేదు. ఏంటంట? తన కృపను చూపటం మానలేదు. పాత నిబంధన భక్తులందరికీ కృప ఎలా దక్కింది? రక్తము చిందించబడకుండా ధర్మశాస్త్రం లేకముందే వీరందరికీ కృప ఎలా దక్కింది? కృప ఎలా దక్కిందంటే రక్తము చిందించబడింది. రక్తము కళ్ళకు కనిపించినట్లుగా గొల్గోతా కొండ మీద రక్తము చిందించబడిందేమో, కానీ గొల్గోతా కొండ మీద రక్తము కళ్ళకు కనిపించేటట్టుగా చిందించబడక మునిపే అది ఏదేను తోటలోనే చిందించబడింది. నేను మరలా చెబుతున్నాను, ఏదేను తోటలోనే తన మనసును ప్రత్యక్షపరిచాడు దేవుడు. అంటే అక్కడే ఆయన రక్తం చిందించబడింది. ఎందుకంటే మనసులో అది ఏలుబడి చేస్తున్నదంటే అది కార్యరూపం జరిగిపోయినట్టే అని యేసయ్య చెప్పారు. నీ మనసులో ఉందంటే కార్యం జరిగిపోయినట్టే. ఏదేను తోటలోనే ఆయన రక్తం చిందించాడు. ఆయన రక్తము చిందించేశాడు కాబట్టే కృప ఏ మనుషుడికి దూరం అవ్వలేదు. పాత నిబంధనలో ఆదాము మొదలుకొని చివరి మనుషుడు వరకు కూడా, ఆయన రెండో రాకడ వరకు కూడా ప్రతి ఒక్కడు ఎవరికైనా సరే కృప దక్కినది అంటే అది కేవలం క్రీస్తు రక్తము వలన మాత్రమే. క్రీస్తు రక్తము కాల్చింది గొల్గోతా కొండ మీద మాత్రమే కాదు, ఆయన ఏదేను తోటలో కూడా రక్తము చిందించాడు. ఏదేను తోటలో రక్తము చిందించాడు. తన మనసును బట్టి మనం చెప్పొచ్చు, అక్కడే ఆయన శిలువ మరణం పొందాడు. ఏదేనులోనే శిలువ మరణం పొందాడు. అందుకనే కృప ఎవ్వరికీ ఆయన దూరం చేయలేదు. కృప ఎలా దక్కుతుంది? అసలు ఆయన రక్తము చిందించకుండా కృప ఎలా దక్కుతుంది? ఎవ్వరికి దక్కదు. కొత్త నిబంధనలో చాలా రిఫరెన్స్ మనం చూడగలము. ఆయన రక్తము వలనే మనకు విమోచన. క్రీస్తు యేసు రక్తము వలనే పాపం నుంచి విముక్తి. క్రీస్తు యేసు రక్తము వలనే కృపకు వారసులమయ్యాము. కృప ఎలా దక్కుద్ది? ఆయన రక్తం లేకుండా కృప ఎవడు పొందుకోగలడు? ఏ మనుషుడికి ఆయన తన కృపను దూరము చెయ్యలేదు. కంటికి కనిపించే విధముగా గొల్గోతా కొండ మీద జరిగితే కంటికి కనిపించకుండా ఆయన చెప్పినట్లుగా మనసులో ఉంటేనే అది జరిగిపోయినట్టు అని చెప్పిన యేసయ్య మాట ప్రకారమే నేను చెబుతున్నాను. ఆయన మనసు ప్రకారమే ఆయన ఏదేను వనంలో ఆదాము దగ్గరే తన కృపను మొత్తం చూపించాడు. ఆదాము దగ్గరే రక్తం చిందించాడు. ఆదాము మొదలుకొని ఎవ్వరికి కూడా తన కృపను ఆయన దూరం చెయ్యలేదు. ఆయన కృప ఎవ్వరికీ ఆయన దూరం చేయలేదు. అందుకనే ప్రకటన గ్రంథంలో యోహాను చూస్తున్నాడు, కొన్ని వేల సమూహము జనాలందరూ ఉన్నారు. వారందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. అప్పుడు వీరందరూ తెల్లని వస్త్రం కలిగిన వారు, వీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు, వీరందరూ ఎవరు అంటే అప్పుడు దూత చెప్పింది ఏమని? గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుకుకొని తెలుపు చేసుకున్నవారు వీరందరూ. వాళ్ళంతా ఎవరంట? గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుకుకొని తెలుపు చేసుకున్నవారంట. పాత నిబంధన కాలంలో ఆదాము మొదలుకొని రెండో రాకడ వరకు ప్రతి మనుషుడి వరకు దేవుడు ఎవ్వరికి కృపను దూరం చేయలేదు. అక్కడైనా మనసును తెలియపరచడంటే మనసులో అనుకున్నాడు అంటే అది కార్యము అక్కడే జరిగిపోయింది కాబట్టే ఆయన హృదయపూర్వకముగా అవ్వకి ఆదాముకి చర్మపు చొక్కాయలను తొడిగించాడు హృదయపూర్వకంగా. ఆయన తొడిగించిన చర్మపు చొక్కాయలు ఎక్కడివి?
ఎవరివి? నువ్వు నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఆ జ్యేష్ఠ కుమారుడు ధరించిన చర్మపు చొక్కాయనే ధరించాలి. అదే మనకు సువాసననిస్తుంది. జ్యేష్ఠ కుమారుడు ధరించిన చర్మపు చొక్కాయే మనకు సువాసననిస్తుంది. దానిని బట్టే తండ్రి గుర్తుపట్టగలడు. అదే యేసయ్య యొక్క రక్తము, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము. ఈ రెండు కేవలము క్రీస్తు రక్తము వలన మాత్రమే జరుగుతాయి. ఆ క్రీస్తు రక్తము ఏదేనులోనే చిందించబడింది. దానికి సాదృశ్యంగానే అక్కడ వారికి ఆయన చర్మపు చొక్కాయలను తొడిగించాడు. గొప్ప సత్యము ఆయన చెప్పింది ఏంటంటే, గొల్గోతా కొండ మీద కంటికి కనబడేట్టుగా జరిగితే కంటికి కనబడకుండా ఏదేనులోనే ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన కృపను ఎవ్వరికీ ఆయన దూరం చేయలేదు. ప్రతి ఒక్కరికి ఆయన సమీపంగానే ఉంచాడు తన కృపని. కానీ మనుషులే చేదైన వేరులు మొలిచి ఆయన కృపకు దూరం అయిపోయారు తప్ప ఆయన కృప ఎవ్వరికి దూరం చేయలేదు. మరలా చెబుతున్నాను, అపోస్తలుడైన పౌలు అంటాడు, చేదైన వేరు ఏదైనా మొలిచి ఆయన కృప నుంచి దూరం చేస్తుందేమో, మిమ్మల్ని బట్టి మీరే జాగ్రత్త పడుడి. చేదైన వేరు మొలిచి కయ్యను దూరం అయిపోయాడు. చేదైన వేరు మొలిచి కృపకు దూరం అయిపోయారు తప్ప ఆయన తన కృపను ఎవ్వరికి దూరం చేయలేదు. పాత నిబంధన భక్తులైనా కొత్త నిబంధన భక్తులైనా ఆయన ఏదేను తోటలోనే రక్తాన్ని చిందించాడు. ఇంత గొప్ప కృపను, ఆయన యొక్క ప్రేమను మనం పోగొట్టుకోవద్దు, దీన్ని దూరం చేసుకోవద్దు. పరలోకం చేరాలంటే సర్వము అందరికీ కూడా యేసయ్య రక్తమే ఆధారము. వారు ఆయన చూడలేకపోయారు, మనము ఆయనను చూసాము. అందుకని మనం ఇంకా ధన్యులముగా ఎంచబడ్డాము, సంఘముగా సమకూర్చబడ్డాము. ఈ కొద్ది వాక్యము అందరి వినికిడులు దీవించబడము గాక. ఆమేన్.